పప్పేదిరా నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. సునీత, మొఖాన పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు. ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నమా. పేసన్ పీసు రేగిందని నీ పేసన్ నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ కళాశాల. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగర ఇలాగ మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుందిగా. గడ్డి పెట్టాలతే గడ్డి. తొట్ల పోయేంత గడ్డి ఉంది, వెళ్ళి తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనాక? నాకు నచ్చదు, నేను పెట్టుకోనంతే. మధ్యలో ఈ ఏమిటో కుక్క తోక వంకరని. అయినా నాకెందుకులే. రాను రాని వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే, రాముడు అమ్మగారు, దేవుడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా అమ్మగారు, ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి రా అన్నాసుల్లా. ఆగండి అక్కడ. చాటపొర్రు చిన్నోడును, జొన్నపాడు జున్ను ముక్కానా? చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. ఏమిటి వేషం? ఏం చెప్పటావు? ఇంట్లో ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం వేసుకొచ్చాం. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు భయం? రాజా, ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా. మన ఇంటికి దొంగ వచ్చాడా? మరి నన్ను లేపలేదే. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మూరుగేట్టు ఒక్కటేసాను, మాడు పగిలుంటుంది. కాఫీ తీసుకో. ఆ చెయ్యేంటి? అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టుకొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టుకొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ బొమ్మ తగిలి ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ మీద తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కాదు, తగిలే ఉంటుంది. అమ్మా సునీత, నువ్వు గరాటేగా పెడుతున్నావు. చప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాను చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి? రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదానా? కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోత. ఏ ఇంతో అందరికి నేను చాలేదా? మొహం చూడు ఎలా ఉందో, కుళ్ళు దోసుకేలా. చిచ్చి, నీ మొహం చూసుకు ఎలా ఉందో, కుళ్ళొక్కేలాగా. చిచ్చి, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు.
పెళ్లి వారు వస్తున్నారని నాన్నమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ నాయనమ్మ చెప్పిందా? ఏయ్ పిచ్చి వద్దు, నాయనమ్మ నిన్ను పూలించేసింది. అటు చూడు ఎలా నవ్వుతుందో. ఓరే, మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో, అంతవరకు ఇలాంటి చాటుమాటు వేషాలు వేశారో మురిగట్టి కొడితే మూతి పగిలిపోతుంది. అవును, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒకవైపే వెళ్ళారేమిటి?